Daily. Taste the Daily. ఆసియా కప్ 2025లో ఇవాళ బంగ్లాదేశ్ భారత్ల మధ్య సూపర్ 4లో పోరు జరుగుతోంది. పాకిస్తాన్ను ఓడించి మంచి జోష్ మీద ఉంది భారత్. మరోవైపు ఫైనల్ బెర్త్ కోసం టీమిండియాను ఓడించాలన్న పట్టుదలతో ఉంది బంగ్లాదేశ్. భారత్ బంగ్లా మ్యాచ్ హీట్ పుట్టించే ఇన్సిడెంట్లు గతంలో చాలానే ఉన్నాయి. తాజాగా మ్యాచ్ కి ముందు బంగ్లాదేశ్ మరోసారి భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. టీమిండియాను ఓడిస్తామంటూ బంగ్లా కోచ్ చేసిన వ్యాఖ్యలు మ్యాచ్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ ట్రోఫీలో ఓటమి ఎరుగకుండా ముందుకు సాగుతోంది. టీమిండియాలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో కూడిన స్పిన్ త్రయం మిడిల్ ఓవర్లో ప్రత్యర్థిని చిత్తు చేసే అస్త్రాలుగా పనిచేస్తున్నారు. దానికి తోడు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఫామ్లో ఉండడం భారత్కు కలిసొచ్చే అంశం. అయితే గత మ్యాచ్లో 4 కీలక క్యాచ్లను భారత ఆటగాళ్లు చేజార్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఫీల్డింగ్ పైనే జట్టు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. లిటన్ కుమార్ దాస్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ తొలి సూపర్ 4లో నెగ్గి మరో విజయంతో ఫైనల్ కు చేరాలనుకుంటోంది. కాగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్ బంగ్లాదేశ్ జట్టు ఇప్పటి వరకు 17 సార్లు తలపడ్డాయి. అందులో టీమిండియా అత్యధికంగా 16 విజయాలు అందుకుంటే బంగ్లాదేశ్ కేవలం ఒక్కసారే గెలిచింది. అయితే పాత రికార్డులను పక్కన పెట్టి ఆసియా కప్ లో తాము కంబ్యాక్ ఇస్తామంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దూసుకుపోతున్న భారత్ బ్యాటర్లను బంగ్లాదేశ్ బౌలర్లు అడ్డుకునే ప్లాన్ చేస్తున్నారు. గ్రూప్ దశలో స్లోగా ఉన్న దుబాయ్ పిచ్ సూపర్ 4 మ్యాచ్లకు మాత్రం కాస్తంత మెరుగుపడింది. ప్రస్తుతం దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుండటంతో 170కి పైగా పరుగులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పిచ్ పై ఆడిన 2 మ్యాచ్లలోనూ చేజింగ్ జట్టుదే విజయం సాధించింది. దాంతో ఇవాళ టాస్ గెలిచే జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.